15 రోజుల్లో ఇంత కార్యక్రమం ఆర్గనైజ్ చేయడం సాధ్యమని చెప్తున్నారు. 15 రోజుల్లో ఇంత తీయటం, ముందు తీసి పెట్టేస్తూ ఉండాలి. ప్రతి డాలర్కే ఆలోచించే రోజులు చూస్తున్నాం మనం. అలాంటిది ఇప్పుడు 50,000 ఖర్చు పెట్టేశాడు దానికి. డబ్బు ఊరికేనే రాదు. వాడు ఎవడో అంటాడు చూడు, గుండి చేసిన ఒక ఆయన, డబ్బులు ఎవరికి ఊరికే రా. డబ్బు మనిషికి యాసిడ్ టెస్ట్ లాంటిది, గుర్తుపెట్టుకోండి. ప్రపంచమంతా తీసుకున్న వాడెవడు మిగిలిన మిత్రులారా, తిరిగి ఇచ్చిన వాడే మిగిలిన్నాడు. కారే రాజులు రాజ్యములు గలగవే, గర్వోన్నతి పొందరే వారేరి, సిరి మూట కట్టుకుని పోవంచాలరే. ఏం మిగుల్చుకుని వెళ్ళాడు, ఎన్ని కోట్లు సంపాదించాడు శ్రీరాముడు అని మాట్లాడుకున్నాము. ఎన్ని ఎకరాలు సంపాదించాడు శ్రీకృష్ణుడు అని మాట్లాడుకున్నాము. అలాంటి మహానుభావుడే శ్రీమాన్ కంభం తిరుమల రెడ్డి గారు. ఒక్కసారి నిలబడి, ఆల్ దిస్ క్రెడిట్ గోస్ టు హిమ్ ఓన్లీ. అతి నిరాడంబరు, ప్రజల దగ్గర నుంచి పర్వాలేదు నిలబడి ప్రోత్సహించండి. మీరు ర్యాంపుల మీద నిలబెట్టి సినిమా మహిళా ఆర్టిస్టుల్ని ఒకసారి అలా నడిపిస్తే కొన్ని వందల వేల లక్షలు వచ్చి పడతాయి అనే థాట్ ఉంటే దాన్ని క్యాచ్ చేసుకునే వాళ్ళు లక్షల మంది ఉన్నారు మిత్రులారా. ఇలాంటి వాడు మనుష్యానాం సహస్రేషు, కోట్లలో ఒకడు ఉంటారు. అది మీ డల్లాస్లో ఉన్నందుకు మీరు గర్వపడండి. శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి. తిరుమల రెడ్డి గారు, మిమ్మల్ని మీ వ్యవస్థని సంపాదించండి. మనకి ఇంగ్లీష్ భాషలో చెప్పాలంటే మనం ఏమంటారు, మన సినిమాల భాషలో చెప్పాలంటే కుమ్మేయండి. ఎంత సంపాదిస్తారో నేను చెప్తాను. భగవద్గీత బాటమ్ లైన్ ఆఫ్ భగవద్గీత ఏమిటో తెలుసా? 3 స్టెప్స్ కనుక దాటకపోతే అది జీవితం కాదు మిత్రులారా. ఫస్ట్ స్టెప్ ఏమిటో తెలుసా? సర్వైవల్ కోసం చాలా చేస్తాం మనం పనులు. ఎక్కడి నుంచో వచ్చాం. మన బతుకు కోసం మన పిల్లలు చూడండి, మన పిల్లలు హోటల్స్లో పనిచేస్తున్నారు. దుఃఖం వచ్చేస్తుంటుంది. ఇలా హోటల్స్లో సర్వీస్ చేసే ప్లేస్లో నా కొడుకును ఊహించగలనా, నా కూతురును ఊహించగలనా, నా భార్యను ఊహించగలనా అని అనుకున్నప్పుడు దుఃఖం వచ్చేస్తుంది మిత్రులారా. హోటల్స్కి వెళ్తే పొగిలి ఏం చేస్తూ ఉంటారు, ఏం చేస్తున్నావు తల్లి అని. నాకే కనుక లక్షలాది కంపెనీస్ ఉంటే స్పాట్లో నేను ఎందుకు ఎమోషనల్గా మాట్లాడలేదు మిత్రులారా. ప్రతిదీ ప్రాక్టికల్. మీకు ఏమాత్రం అవకాశం ఉన్నా మీకు ఎదురుకుండా నిరుద్యోగి అయిన మనవాడు తెలుగువాడు కనపడడానికి వీల్లేదు. ఈ ఓటు తీసుకోండి. చదువుకుని వచ్చారు పిల్లలు, ఇక్కడ ఊడిగాలి చేస్తున్నారు. ఇవాళ ప్రశంసించవలసిన ఇవాళ నిజంగా తెలుగులో తెలుగు ఎంత అంటే నేతి బీరకాయలో నెయ్యి ఎంత అని అనుకోవాల్సిన పరిస్థితి. ఇద్దరు తెలుగు వాళ్ళు కలిస్తే ఇంగ్లీష్లో మాట్లాడుకుంటారన్నది పెద్ద అపప్రద, నామోషి. అలాంటిది ఈరోజు ఈ వేదిక మీద వ్యాఖ్యాత్రి శ్రీమతి మైత్రి తల్లి, మీకు శతమానం భవతి. ఉన్నారు ఇక్కడ, వెళ్ళిపోయారు. అలాగే నేను ఇంటర్వ్యూ కోసం వచ్చిన ఇంకో తల్లి ఉన్నారు, శ్రీమతి స్ఫురిత. ఆవిడ కూడా వీళ్ళిద్దరికీ హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ రాజుగారు ప్లాన్ చేశారు. కానీ సరైన సైనికులు కావాలి. ఈ సైనికులే ఇవాళ ఈ కార్యక్రమం ఈవెంట్ ప్లానింగ్ అంతా. ఒక తల్లి ఇంత డిసిప్లిన్, ప్రతి చిన్న వస్తువు వెళ్ళి ఆయనే పర్సనల్గా వెళ్ళి కొనుక్కురావడం ఏంటండి తిరుమల రెడ్డి గారు. సౌండ్ చెకింగ్ అంటే ఆయనే, భోజనాలు ఆయనే, టిఫిన్లు ఆయనే, అన్నీ. మనిషి నిరాడంబరత్వానికి నిదర్శనం ఏమిటో తెలుసా? సేవకుడి స్థాయిలో ఉండిపోవాలి. సేవకుడు దేవుడైనా మనిషి అయినా. మానవ సేవే అని మాట్లాడతాను చూడండి, రాంగ్ నోషన్. అది దీర్ఘం పెట్టకండి. మానవ సేవ, మాధవ సేవ ఊరికి అనుకోండి. కానీ సకల చరాచర ప్రాణికోటి 84 లక్షల రకాల జీవరాశుల్ని పరమాత్మ ఒకే ఉద్దేశంతో, ఒకే సంస్కారంతో సృష్టించాడు. అలాంటప్పుడు నువ్వు గొప్ప, నువ్వు అనుకుంటే ఎలా? నిన్ను నువ్వు ఎలా ప్రేమించుకుంటున్నావో మిగతా జీవరాశిని కూడా అలా ప్రేమించినప్పుడు మాత్రమే పరమాత్ముడి కృపా కటాక్షాలకి నువ్వు 100% పాత్రుడివి కాగలవు. అలా శ్రీమతి
ఈ ఈవెంట్ గుడ్ ప్లానర్ ఆవిడ దీపిక గారు. ఆవిడ కూడా శతమానం అవుతుంది. పర్ఫెక్ట్ ప్లానింగ్, ఎంత డిసిప్లైన్ గా ఆర్గనైజ్ చేస్తున్నందుకు. నిన్నే కదా ముగ్గురు రెండు తల్లు స్టేజ్ మీద కనిపించండి. ముగ్గురు వరలక్ష్మిలో ఒకసారి కనిపిస్తే శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాత్ స్వనుష్ఠితాత్ స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః. గీత నేర్చుకుంటే రాత మార్చుకున్నట్టే, ఐడియాలజీ మారుతుంది, పర్సెప్షన్ టువర్డ్ సొసైటీ మారిపోతుంది. లుకింగ్ ఇన్ టు ఇన్నర్ సెల్ఫ్, నువ్వేమిటో నీకు ఒక క్లారిటీ వస్తుంది. అది భగవద్గీత. ఆకర్షణీయముగా అనుష్ఠింపబడిన పరధర్మము కన్నా గుణము లేనిదైనను స్వధర్మమే మేలు. అట్టి స్వధర్మాచరణమున మరణము సంభవించినను మేలే. పరధర్మము భయంకరమైనది. ఇంగ్లీషుని కాటుకలా దిద్దుకో, కానీ వాళ్ళంతా పూసుకుంటే నల్లబడతావు. తెలుగులో మాట్లాడుకోండి. లండన్ బ్రిడ్జ్ ఈజ్ ఫాలింగ్ డౌన్. నా చిన్నప్పటి నుంచి పడిపోతూనే ఉంది. పిల్లలకి నేర్పించాల్సింది అది కాదు, నేర్పించండి. కానీ తల్లిలో వదిలేమని ఎవడరా చెప్పింది? బాబా బ్లాక్ షీప్ హ్యావ్ ఎనీ బూల్ అంటే చిన్నప్పటి నుంచి దానికెంత బొచ్చుందో మనపనాడికి ఎందుకు? హాట్ క్రాస్ మన్స్ 1 అయిపోయింది, 2 అయిపోయింది, హాట్ క్రాస్ మన్స్. ఇప్పుడు దాని అంతర్లీనమైన సందేశం ఏంటంటే భవిష్యత్తులో డెఫినెట్ గా నీకు ఎక్కడన్నా తేడా వస్తే ఇక బండి తోసుకుంటూ దాని మీద పళ్ళు రొట్లు అమ్ముకోవడమే నీ బతుకు అని భయపెట్టడమా? ఏమిట్రా, ఏం చెప్పదలుచుకున్నావు? మనదేం చెప్తోంది పెద్ద బాల శిక్ష? మన పెద్ద బాల శిక్ష ఏం చెప్తోంది? అరుగులన్నిటిలోన ఏ అరుగు మేలు? రెండవ లైన్ ఏమిటి? పండితులు కూర్చుండు మా అరుగు మేలు. 2 లైన్లో ఎంత మహోత్కృష్టమైన జ్ఞానం ఉంది నా నలుమోము చక్కనయ్యకు నలువ పుట్టించిన తండ్రికి నిగమములందుండే అయ్యకు మా నీలవర్ణునికి విరుల వింటివాని అయ్యకు వేవేల రూపుల స్వామికి సిరిమించు నెలవాది జానకు మా శ్రీ వెంకటనాథునికి కుందనపు పైడి కోర వెన్న పాలు తేవో చందమామరావో జాబిల్లిరావో. చందమామరావే జాబిల్లిరావే తెలుగు. ముఖ్యంగా దేశ భాషలందు తెలుగు లెస్సలాగా భారతదేశంలో ఉన్న తల్లులందరూ ఒక ఎత్తు, తెలుగు తల్లి ఒక ఎత్తు. సంస్కారం అంతా ఇక్కడే ఉంది. ఎందుకంటే చక్కనెత్తుకుని బిడ్డని అన్నమయ్య పాట నేర్పిస్తూ అన్నమయ్య పాట వినిపిస్తూ, నాన్న చంద్రుడికి ఆ వెన్నెల ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా? వాడిది కాదు, వాడికి పాప కాంతే లేదు, కానీ పక్క సూర్యుడి దగ్గర నుంచి అప్పు తీసుకుని ఫిల్టర్ చేసి వేడి అక్కడ వదిలేసి ఆ చల్లదనాన్ని వెన్నెల రూపంలో ప్రపంచమంతా కురిపిస్తూ ఎన్నో లక్షలాది మంది రచయితలు దాని మీద కొన్ని వేల కోట్ల పాటలు రాసేశారు వెన్నెల గొప్పదనం గురించి. రాబోయి చందమామ, ఎన్ని పాటలు! వెన్నెలలోనే వేడి ఏలను, విరహములోనే చల్లనేలను. అంతమందికి ఆనందాన్ని కలిగించిన చంద్రుడు నీకు ఆదర్శ నాన్న. భవిష్యత్తులో మా అందరి దగ్గర నుంచి నువ్వు తీసుకున్న శక్తిని తిరిగి లోకం కోసం సేవ రూపంలో ఖర్చు పెట్టి లోకంలో నిత్య చిరంజీవిగా నువ్వు వెలుగొందుగాక అని బాల్య దశ నుంచే గోరుముద్దలు తినిపిస్తూ అన్నమయ్య కీర్తని పరిచయం చేస్తుంది తెలుగు తల్లి. అదిరా మన భాష. శబ్దాన్ని అక్షరబద్ధం చేయగలిగే అవకాశం ఒక తెలుగు భాషకి మాత్రమే ఉంది మిత్రులారా. భగవద్గీతలో ఒక్క పదం పట్టుకుంటే కొన్ని రోజుల పాటు ఉపన్యాసం చెప్పచ్చు. ఆ పదం పేరే ధర్మం. భగవద్గీత ప్రారంభమే అది. ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత యుయుత్సవ. ప్రారంభ శబ్దం ఏమిటి? ధర్మం. భగవద్గీత అంత్య శబ్దం ఏమిటి? ధ్రువ నీతి మతి
మమ. మమ ఈ రెండు పదాలు జత చేయండి, ఏమొస్తోంది? మమ ధర్మం. పుట్టిన ప్రతివాడు ఆలోచించవలసిన మాటలు ఇవి. నా ధర్మం ఏమిటి? దేనికి పుట్టాను? దేనికి పుట్టాను? జీవితం చరమాంకంలో ఈ ప్రశ్నని జీవిత చరమాంకంలో వేసుకోవాలా, జీవిత ప్రారంభ దశలోనే వేసుకోవాలా? లైఫ్ అంటే లైఫ్ ఆల్ ఎక్స్పీరియన్సెస్. లైఫ్ ఈస్ ఫిల్డ్ విత్ కన్సిస్ట్ విత్ ఎక్స్పీరియన్సెస్, వెదర్ ఇట్ ఈస్ బిటర్ ఆర్ బటర్. బెటర్. ప్రతిదీ ఎక్స్పీరియన్సే. జీవితంలో దేన్ని ఎలా ఎదుర్కోవాలో భగవద్గీత నేర్పిస్తుంది. ధర్మం. శబ్దాన్ని అక్షరబద్ధం చేయగలిగే అవకాశం తెలుగు భాషకి మాత్రమే ఉంది. ప్రపంచంలో ఉన్న ఆనందాలని, అందాలని ఒక చోట కలబోస్తే అది తెలుగు భాష అయిందంటాడు డాక్టర్ ముదిగొండ వీరభద్రమూర్తి అనే భాషా శాస్త్రవేత్త. ఎందుకు చెప్తున్నానంటే మన ధర్మాన్ని కాపాడుకోవడంలో భాగంగా ప్రపంచంలో ఏ భాష అయినా నేర్చుకోండి, తెలుగు వదిలిపెట్టదు. అమృతతుల్యమైన భాష. శ్రీకృష్ణదేవరాయలు కానీ, ఆయనకి ముందు వాడైన శ్రీనాథుడు కానీ ఇద్దరు మాట్లాడింది ఒకటే, జనని సంస్కృతము నెల్ల భాషలకును. ప్రపంచంలో అనేక భాషలకి మాతృభాష, మూలం, స్ఫూర్తి సంస్కృతం. అది దేవతలు మాట్లాడుకున్న భాష అని చెబుతూ వెంటనే మాట్లాడింది దేశ భాషలందు తెలుగు లెస్స. ఎందుకన్నారో తెలుసా? ఆ సంస్కృతంలో ఉన్న 56 అక్షరాలని అంతే స్పష్టంగా, స్వచ్ఛంగా, పవిత్రంగా ఉచ్చరించగలిగేవాడు ప్రపంచంలో ఒక్క తెలుగు భాషీయుడు మాత్రమే, మనమే. అది మన అదృష్టం. ఏమిటా భాష మాధుర్యం కంటే, మంచి గుమ్మడి కన్నా, దంచిన ఎర్రని ప్రొవడ్ల బియ్యపు కూడు కన్నా, మే జహంగీరు మామిడి పండు కన్నా, సుంకారిన లేసజ్జ కంటి కన్నా, కవియ పండిన ద్రాక్ష కన్నా, చక్కెర తగబోసి వండిన పాల బువ్వ కన్నా, రసదాడి కన్నా, పనసతొన కన్నా, ఖజూరము కన్నను జున్ను కన్నా, అరతి పెరతేలియల కన్నా, ఆమని తరి కొసరి కూసెడు కోయిల కూత కన్నా, ముద్దులొలికెడి జవరాలి మోవి కన్నా తీయనైన దెయ్యది అదే మన తెలుగు భాష. ఇది కాపాడుకోవడం మన ధర్మం. ఒకడు ఏడ్చాడు, మన పంట పండింది. ఇంకొకడు ఏడ్చాడు, మళ్ళీ మన పంట పండింది. ఇంకొకడు ఏడ్చాడు, మళ్ళీ మన పంట పండింది. ముగ్గురు ఏడిస్తే 3 సార్లు శాశ్వతమైన పంటలు పండిపోయినాయి మిత్రులారా మనకి. ఎవరెవరు ఏడ్చారో తెలుసా? అర్జునుడు ఏడ్చాడు, శ్రీకృష్ణుడు బోధించాడు. ఏమిటది? భగవద్గీత. ఎవడి పంట పండింది? ఎప్పుడూ విడిపోయేవాడు. మన పంట పండింది. మన ఒళ్ళో భగవద్గీత ఉంది. అది జీవన గీత, మరణ గీత కాదు. భగవద్గీత లోపలికి వెళ్లే ముందు బేసిక్స్ ఆఫ్ భగవద్గీత ఏమిటో తెలుసుకుంటే, అది ఎందుకు నేర్చుకోవాలో తెలుసుకోవాలి మిత్రులా. అలా తెలుసుకుంటే ఏమవుతుందంటే, ఇంతకాలం మనం మిస్ అయింది ఏమిటో తెలుస్తుంది. మనం చాలా మిస్ అయిపోతుంటాం, చాలా వెయిట్ చేస్తుంటాం, చాలా అసలు ఆతృతగా ఎదురు చూస్తుంటాం, పుష్ప సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని. దానికోసం ప్రాణత్యాగం చేయడానికనే వెనకాడు మన స్టేట్లో. న్యూస్ చూశారుగా, ప్రాణత్యాగం. శ్రీరాముడు ఏడ్చాడు 16వ ఏట.